ఎందుకమ్మా అలా చేసినావు? పంచాంగం చెబితే 10 రూపాయలు, అక్షంతలు వేస్తే 5 రూపాయలు సంపాదించే మేము చిల్లర డబ్బులతో నిన్నుదా చదివిస్తున్నాము. వానమాల క్లాసు నుండి ఇప్పటిదాకా నువ్వు ఫెయిల్ అయ్యావన్న మాట ఇంతవరకు మేము వినలేదు. మరి ఈరోజు ఎవరి మాట విని ఎందుకిలా చేసినావు? త్రిపుర కోసం నీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటావు? అది పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. అమెరికా వెళ్ళేటప్పుడు 2 ఆకులు ఎక్కువ చదివి పాస్ అయిందని గొప్పగా చెప్పుకోవాలనేమో. ఆకుల్లో పెట్టే ప్రసాదం ఎక్కువైతే ఇంకో 4గురికి పంచవచ్చు. అత్యవసర మార్కులు వచ్చే త్రిపురమ్మని పాస్ చేయడానికి నువ్వు ఫెయిల్ అవుతావా? టిప్పు పాస్ అయితేనే అమెరికాకి వెళ్తుంది మావా. నువ్వు ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తావు? గుడికి పోతావు, గుంజీలు తీస్తావు, పొర్రు దండాలు పెడతావు, చేతులారా చేసుకుని చేతులు కాల్చుకుంటావు. నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఎంత నష్టం ఆలోచించావా? పిచ్చి పని కాదు మామా. మళ్ళీ మాట్లాడుకో. ఆగరా, ఒల్లి చేసింది పిచ్చి పని అనుకో, నువ్వుదా పోరా పో. మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది పక్కింటోళ్ళకి చెయ్యందించడానికి కాదని గుర్తుపెట్టుకోండి. ఏ పని చేసినా ముందుదా మీ మామకు చెప్పండి. ఆవేశం జాస్తి ఉన్నవాడు కదా. వాడికి ఆవేశం ఉన్నా వాడి మనసు వెన్నే. మేనరుడన్నా మేనకోడలన్నా వాడికి రొంబ ప్రేమ. ఆ టిప్పు ఇలా చేయమని సలహా ఇచ్చిందనుకుంటా. ఇల్లే నేను పేరు మార్చి రాసిన విషయం దానికి తర్వాత తెలిసింది. వెనక బెంచిలో కూర్చునే వాళ్ళందరి పేర్లు కూడా రాయలేకపోయావా? నిన్ను మదర్ తెరిసేలాగా చూసేవాళ్ళు. త్యాగం చేస్తే తప్ప తాత? ప్రొద్దున్న గుళ్ళో సమాధానం చెప్పమని ప్రశ్నదా అడిగావు, కానీ సమాధానాలన్నీ రాసి త్రిపురమ్మ పేరుదా రాశావు. భగవద్గీత పుస్తకాన్నిస్తే అందులో ముగ్గులుంటాయా అని అడిగే పిచ్చి పిల్లను నువ్వు ఉద్ధరించాలనుకోవటం నీ త్యాగం అనుకోవాలో మంచితనానికేంటి నా అమాయకత్వం అనుకోవాలో తెలియదు. ఆరు నూరైనా 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. నువ్వు పెళ్లి పత్రికలను కాల్చావు, కానీ నా ప్రేమను కాల్చలేవ్వల్లి. ఈ త్రిపుర భరణికి భార్య అవుతుంది. కలకలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా. అరిష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే. వేదమా భరించాల్సింది మీ మనవరాలే. నీకిదే న్యాయమా? కన్నీరభిషేకమా, నిరాశ నైవేద్యమా, మదిలో మంటలే యాగమా, ప్రణయమా. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నేను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు?
ఏం చిన్నబాబు, రవ్వల నెక్లెస్లు బంగారు గొలుసుల బరువు చూడకుండా గులకరాళ్ల బరువు చూస్తున్నావేంటి? అంత బంగారం చూడాలంటే బ్యాంక్ దోపిడీ చేయాలి పిన్ని. బ్యాంకులో ఇల్లు తాకట్టు పెట్టారు కానీ బంగారం మాత్రం ఇంట్లోనే పెట్టారు కదా. వాటిలో ఒక్క నెక్లెస్ బరువైనా చూడలేవా? షేవింగ్ కిట్ కీసా ఇవ్వరు, బీరువా తలాలు ఇస్తారా పిన్ని? 10 రూపాయల నోటు పోయినా నా వంకే చూస్తారు, పెద్ద నోటు పోతే పెద్దనాన్న వంక చూస్తారు. ఇంకేం చేయగలం? కళ్ళు జిగేలుమనే బంగారు నగలు ఇవాళ రాత్రి బయట పెడతారు చిన్నబాబు. గలగల భాగ్యం అదేనయ్యా, లక్ష్మీ పూజ చేస్తారు కదా. అలంకరించుకునే ఆభరణాలు చూసి మురిసిపోవడానికి దాచుకున్న నగలు అన్నీ తీసి లక్ష్మీదేవి విగ్రహం ముందు పెడతారు. కళ్ళు మూసుకొని కొత్త సంవత్సరంలో అంతా శుభమే జరగాలి, ఈ నగలు పెరగాలి అన్నప్పుడే తరగాలి. అంటే నొక్కేయాలి. ఐడియా బాగుంది పిన్ని, అమలు చేయడమే మిగిలింది. మరి తిరిగి లెక్క పెట్టేటప్పుడు తేడా వస్తే ఏంటి పరిస్థితి? నీ చేతివాటం చూపించి నా చేతికిచ్చేయి. ఎక్కడ దాచి పెడతానో చెప్పను. నీ ప్యాంటు జేబులు వెతికినట్టు నన్ను చెక్ చేయరు కదా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వల్లి వాళ్ళను కూడా పూజకి రమ్మంటారు. హారతి ఇచ్చేవాళ్ళు నెక్లెస్ ని మమ అనిపించారని రచ్చ చెయ్యొచ్చు. చివరికి పోతే పోయిందిలే అని రాజీ పడతారు. తెల్లారాక నువ్వు అమ్మి పెడతావు. న్యూ ఇయర్ పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటే బంగారం లాంటి ఐడియా చూపిని. బంగారపు ఐడియానే. ఆచారాన్ని మనకు అనుగుణంగా మార్చుకుని అందర్నీ విచారానికి గురి చేయడమే మన కర్తవ్యం కదా చిన్నబాబు. ఎందుకైనా మంచిది నీ దగ్గరున్న బంగారం ఆ పూజలో విగ్రహం దగ్గర పెట్టకు పిన్ని. ఆ మాత్రం తెలీదా? అమ్మోర్లా ఉన్నావన్నా పర్లేదు, ఒంటికి దిగేసుకుంటాను. నువ్వైతే ఆ మిగిలిన బంగారం కొట్టేసే పనిలో ఉండు. అలాగే పిన్ని. అక్క నగలు ఓకే, త్రిపుర నగలు ఎంత వచ్చు? ఒక 2 lakhs దాకా అవ్వచ్చు. మరి అత్తయ్య గారి నగలు కాసుల పేరు అన్ని కలిపి 6 to 8 lakhs. భార్యాభర్తలు బెడ్రూమ్ లో కూర్చోకుండా హాల్లో కూర్చొని లెక్కలేస్తున్నారంటే విషయం ఇంటి మొత్తానికి సంబంధించిందయ్యి ఉండాలి. ఇంటిది మాత్రమే కాదమ్మా, ఇంట్లో వాళ్ళకి సంబంధించింది. నీవి వదినవి. త్రిపుర నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి కదా, అవి విడిపిద్దాం అనుకుంటున్నాం. రాత్రికి లక్ష్మీ పూజ చేస్తున్నాం కదా అత్తయ్య, తాకట్లో ఉన్న నగలన్నీ కూడా ఇంట్లో ఉండాలని లెక్కలేస్తున్నాం. ఎంత కావాల్సి వస్తుంది? 7.5 లక్షలుంటే విడిపించుకోవచ్చు కదండి? అవును. అయినా మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి బాబాయ్? త్రిపుర పెళ్లికని పక్కన పెట్టిన డబ్బులు వాడకూడదని ముందే అనుకున్నాం కదా. అందులో నుంచి 10 రూపాయలు కూడా తీయం. గాయత్రి వాళ్ళ నాన్న సర్దుబాటు చేస్తామన్నారు. మళ్ళీ వాళ్ళకి కట్టాలంటే మళ్ళీ తాకట్టు పెట్టి కట్టేస్తాం వదినా. అప్పటికి పూజ అయిపోతుంది, అలాగే పెళ్లి కూడా అయిపోతుంది. అంతేగా? అవునత్తయ్య, వడ్డీ ఒకటి మేనేజ్ చేసుకోగలిగామంటే మనకు అప్పులు తీరాయని జనమంతా అనుకునేలా చేయొచ్చు. ఏమంటారు? పెదబాబు కృష్ణ ఏమంటారు మరి? ఉన్న వాటిలో సర్దుకుందాం అత్తయ్య. పూజకైతే ఊళ్ళో వాళ్ళు రారు. లక్ష్మీదేవిని కొలుద్దాం గాని బంగారాన్ని కూడా కొలవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. పెళ్లికి ఇంకా టైం ఉంది. జనమా మనమా, అప్పుడు ఏది ముఖ్యం అనిపిస్తే అది చేద్దాం. పెదబాబు నువ్వేమంటావు? బాబాయ్, నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అల్లుడిగా మర్యాద ఇస్తారు. తాకట్టు విడిపిస్తూ మళ్ళీ పెడుతూ వడ్డీ కడుతూ పోతే భారం ఎంతో, దూరం కూడా అంతే పెరుగుతుంది. సాయం చేయాలనుకున్న పిన్నికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పగలం కానీ తర్వాత మాట పడాల్సి వస్తే నచ్చ చెప్పలేం. మా వాళ్ళు అర్థం చేసుకుంటారు పెద్దబాబు. పరిస్థితులు బాగున్నప్పుడు నవ్వితే సంతోషంగా ఉన్నామనుకుంటారు. పరిస్థితులు బాగా లేనప్పుడు ధైర్యం కోసం నవ్వినా ఎగతాళి చేస్తున్నామనుకుంటారు. అర్థమైందనుకుంటాను. పెదబాబు, నానమ్మ, లక్ష్మీ పూజకు బంధుమిత్రులు రాకపోయినా పర్వాలేదు గాని ఏ పరిస్థితుల్లోనైనా శుభం భూయాత్ అని పలికే పక్కింటి వాళ్లను రమ్మని చెప్పు. అలాగే నానమ్మ. విశ్వనాథ, ఎవరినెంత తప్పు అడగాలో రాయండి.
నువ్వెంత మేరకు సంపాదించగలవో అంచనా వేసుకో. అదే రాసుకో. ఏంటి సంగతులు? ఏముంటాయి? ఏవి ఉండవు. బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్లే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మామూలుగా మాట్లాడవే, ఎందుకెప్పుడు పెళ్లి పెళ్లి అంటావు? అంత కోరికగా ఉంటే సంబంధాలు చూడమని మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా. నాకిప్పుడే పెళ్ళొద్దు. నా డిగ్రీ పూర్తవ్వాలి, చిన్న ఉద్యోగమైనా సంపాదించాలి. ఈ లోపు మా అన్నకు పెళ్ళవ్వాలి. అవుతుందిలే, నువ్వేం బెంగ పెట్టుకోకు. సంబంధం చూడకపోయినా నేను చేసుకుంటాను కదా. ఏంటి? మీ అన్నయ్యని చేసుకుంటాను కదా అంటున్నాను. మళ్ళీ అక్కడికే వస్తావేంటి టిప్పు? వదినా, భవిష్యత్తు ఇదే అని తెలిసిన తర్వాత నీరు గారడం, నిరుత్సాహపడడం వ్యర్థం. వేదాలు వలిస్తుంటావు కదా, ఆ మాత్రం తెలీదు? బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్లే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అన్న డైలాగు నీకే వర్తిస్తుంది. పెళ్లి చేసుకుని నువ్వే వెళ్ళిపోతావు, కానీ నేను మాత్రం ఈ ఇంటికే వస్తాను. పగటికలా ఒక్కసారి వస్తే బాగుంటుంది. పదే పదే రావాలనుకోవడం ఆశ, దాన్ని నెరవేర్చుకోవాలనుకోవడం అతి ఆశ. చిన్నప్పటి నుంచి ఫెయిల్ అవుతూ వచ్చా. నీ పిచ్చి ప్రయత్నం కూడా ఫెయిల్ అవుతాయి. శపిస్తున్నావా? పర్వాలేదులే, నిధి మచనాలు కాదు. నువ్వంటే జరగదు, కానీ నేను చెప్పేది జరుగుతుంది. ఎందుకంటే జరిగేదే చేస్తాను కాబట్టి. ఏంటది? తెలుసుకోవాలనుంది కదా. ఆ మాత్రం ఆరాటం ఉంటేనే నాకు కూడా కిక్ వస్తుంది. అరే, నువ్వేం చేయబోతున్నావో చెప్పు టిప్పు. ఈరోజు రాత్రి ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నారు. పూజ అంటే మీరు చెవులు కోసుకుంటారు కదా. మీరందరూ మా ఇంటికి వస్తారు. సిరులు కురిపించే మా తల్లి అని దండం పెట్టే ముందు భరణితో నా నుదుటన కుంకుమ బొట్ట పెట్టించుకోవాలనుకుంటున్నాను. పెట్టించుకుంటాను. మెంటల్, ఆకులో ప్రసాదం పెట్టమన్నంత ఈజీగా బొట్టు పెట్టించుకుంటానని చెప్తున్నావేంటే? చుట్టూ ఎంతమంది ఉంటారో తెలుసా? 100 మంది ఉండని. నా ఎదురుగా కాబోయే మొగుడుంటాడు. నేను వాణ్ణి చూస్తాను, కానీ నన్నెవరు చూస్తారా అని నేను వాళ్ళని చూస్తానా? ఎందుకే నన్ను ఇలా ఏడిపిస్తావు? ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో? నేను మాత్రం పుణ్యం చేసుకుని ఉంటాను. లేకపోతే ఇంత మంచిది నాకు దొరుకుతుందా చెప్పు? మురుగా, ఏ నీకు పూజలో హైలైట్ చెప్పలేదు. కుంకుమ పెట్టించుకున్నాక భరణికి నేను చెప్పను. ఏంటి అది? సిగ్గు. నీకు ఇది కూడా ఉందా? ముందు చెప్పు. బొట్టు పెట్టించుకున్నాక భరణికి ముద్దు పెడతాను. ముద్ద? అయ్యో, దానికి ఇలా రియాక్ట్ అయ్యావా? ముద్దే. KISS కిస్. ముద్దు వద్దు. హద్దు మీరుతున్నావు టిప్పు. లక్ష్మీ పూజ అయ్యాక నేను లక్ష్మీ సౌభాగ్యవతిగా చూడాలని కోరుకుంటున్నారు. నువ్విలా ప్రవర్తిస్తే నానా రకాలుగా మాట్లాడుకుంటారు. నేరుగా వర్కౌట్ అవ్వకపోతే వేరుగా ట్రై చేయమని వాళ్ళింటాయనే చెప్పాడు. వాళ్ళింటాయన? అతనెవరు? ఏ ఇల్లు? ఇల్లు కాదు వల్లి, వాళ్ళింటాయన. ఫిబ్రవరి 14 రోజు ఎవరి గురించి గొప్పగా మాట్లాడతారో ఆయన. అతను వాళ్ళింటాయన కాదు, వ్యాలెంటైన్. సర్లే, నోట్ తిరిగేద్దు చెప్పానులే. దానికింత వెటకారంగా నవ్వాలా? నేనెక్కడ నవ్వాను? మనసులో నవ్వుకున్నావు. నాకు తెలీదా ఏంటి? నీకు పిచ్చుందనుకున్నాను, కానీ ఇప్పుడు అదెప్పుడు తగ్గుతుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు. చీకటి పడుతుంది, పూజ మొదలవుతుంది. భరణి, బొట్టు, ముద్దు. 3 అంటే 3. అటాక్. మా అన్న రాకపోతే నువ్వు అనుకున్నవేవి జరగవు కదా. చా, నేను ఈ యాంగిల్లో
ఆలోచించనే లేదు చూసావా? మరి భరణి రాకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? జరగవు కాబట్టే ఇప్పుడు నవ్వుతున్నాను చూడు. ఏ నువ్వు నవ్వకే బాబు, భయం వేస్తోంది. తర్వాత నాలో పట్టుదల పెరుగుతుంది. ఎలాగైనా మీ అన్నని రప్పించాలని పట్టుపడతాను. నువ్వు భాస్కర్ గారు వస్తే బాగుంటుంది అనుకోవాలి గాని భరణి వస్తే బాగుంటుందంటే బాగుండదు. అంటే అక్కడున్న లక్ష్మీ అమ్మవారు కాస్త అమ్మోరవుతారు. తాండవం చేసి నీ తోలు తీస్తారు. నువ్వలా అనుకుంటున్నావు కానీ మా నానమ్మే భరణిని పిలుచుకురండి అనేలా చేస్తాను. నీది పెంకితనం, నాది మంచితనం. చివరిదాకా ఏది గెలుస్తుందో చూద్దాం. మంచి అనేది చివరిలో నిలుస్తుంది, అప్పటే గెలుస్తుంది. అప్పటిదాకా అల్లరే అల్లరి. ఈ చిల్లరి పిల్ల రూపాయి తిప్పి భవిష్యత్తుతో ఆడుకుంటుంది. ఏ ఆట ఆడినా చివరికి సంతోషంగా ఉంటుంది టిప్పు. కానీ భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం చివరకు బాధే మిగులుతుంది. రేపన్నది నాకు అనవసరం. ఈరోజు ఏంటనేది నాకు ముఖ్యం. రాత్రందరికీ లక్ష్మీ పూజ, నాకు మాత్రం దేవుడిచ్చిన భర్త పూజ. తప్పకుండా రావాల్సి నీ కళ్ళ ముందే ప్రణయకాలం జరగాలి. ప్రణయం కాదే, ప్రళయం. మురుగా అంబాడే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో. బిజీగా ఉన్నట్టున్నారు. రండి పెరియ బాబు. ఈ వయసులో ఇదే వాళ్ళకి కాలక్షేపం పెరియ బాబు. కూర్చోండి బాబు. పర్లేదు, నానమ్మ మీకు కబురు చెప్పి రమ్మన్నారు. రాత్రికి ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నారు. మీరందరూ తప్పకుండా రావాలి. ఈ పూజను కలగల భాగ్యం అంటారు పెరియ బాబు. రాత్రి 12 గంటలకి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఇంట్లో ఉన్న నగల్ని, ధనని, డబ్బుని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజదా చేస్తారు. కనుల పండుగ మాదిరి ఉండును. అందరము వస్తాంలే. మన్నించాలి పెరియ బాబు. నేను పిఠాపురంలో జరిగే మల్లికార్జున స్వామి ఆరాధనోత్సవానికి వెళుతున్నాను. నేను రాలేను. నా భార్య, నా కొడుకు, నా మనవడు వస్తారు. మీరు వళ్ళీని మర్చిపోయారు. వద్దులే పెరియ బాబు. ఆడపిల్లలు అణిగిమణిగుంటేనే మంచిది. నగలు చూసి గొంతమ్మ కోరికలు కోరితే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదిదా ముచ్చట పెడితే మామవి 3 తులాలు గొలుసుదా చేయించలేవా? 3 ముళ్ళు పడే నాటికి వల్లి ముచ్చట తీరుస్తానులే అమ్మా. వల్లికి చంద్రహారం, పచ్చలహారం, రవ్వల గొలుసు, రాళ్ల నెక్లెస్ ఇవేవి అక్కర్లేదు. శ్రీవల్లి అమ్మవారిలో ఉండే సత్యవల్లికి తన నిజాయితీ గొప్ప ఆభరణం. మంచి మాటదా చెప్పినారు పెరియ బాబు. గుడి ధర్మకర్తలు కదా అప్ప, దేవుణ్ణి దేవతని దగ్గర నుండి చూస్తారు. మేము దగ్గర నుండి చూస్తాం నంబియార్, కానీ మీరు దగ్గరే ఉంటారు. కొలిచేవాళ్ళం మేమైతే ఆ దేవుడి పక్కన నిలిచేవాళ్ళు మీరు. పెరియ బాబు ఒక నిమిషం. ఆహ్వానం పలికిన పెరియ బాబుకి తప్పకుండా వస్తామని కుంకుమదా పెట్టువల్లి. ఆగువల్లి.